ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున మన దగ్గరకి శివకృష్ణ బాబు వచ్చాడు. మరి చక్కగా ఆయన ఫస్ట్ రోజున ఏ విధంగా ఫీల్ అయ్యేవాడు, మరి ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేదో, మరి ఈ రోజున ఆయన రేపుడితో లాస్ట్ కాబట్టి ఆయన అనుభవం మనం ఈ రోజున కొద్దిగా తెలుసుకుందాం మిత్రులారా. ఎలా ఉండేది శివప్రసాద్, ఎలా ఫీల్ అయ్యేవాడు? నాకు ఫస్ట్లో చాలా భయంగా ఉండేది. స్టీరింగ్ నేను గట్టిగా పట్టుకునేవాడిని. వేసి గురువు గారు తిప్పినా తిరగనిచ్చేవాడిని కాదు, భయం వేసి. తర్వాత గురువు గారు బాగా ట్రైనప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని బాగా ఫ్రీగా చేశారు. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను డ్రైవింగ్ నేర్చుకున్నందుకు గురువు గారి దగ్గర. ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. ఇంకేమనిపించింది? నేను చెప్పే విధానం మీకు ఎలా అనిపించిందా? బాగుంది గురువు గారు. కొద్దిగా ఏమన్నా బాధాకరంగా అనిపించిందా? బాధాకరం ఏమి లేదు గురువు గారు, చాలా నిదానంగా మంచిగా చెప్పేవారు గురువు గారు. చూడండి, వీళ్ళందరూ కూడా ఇలాగే నేర్చుకుంటానికి వచ్చిన వాళ్ళు చూడండి, మహానుభావులు. మరి వీళ్ళందరినీ కూడా తయారు చేసానికి భూమి మీదకి నేను వచ్చాను. ధ్యానం, జ్ఞానం, శాకాహారిగా ఉండాలి. చెప్పాను లేదా మీ అందరికీ? శాకాహారిగా ఉండాలండి చెప్పాను లేదా? ఎందుకనంటే ఆ 15 days కూడా చక్కగా మన మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే కాయగూరలతో చక్కగా భోజనం చేస్తే ప్రతి విద్యను కూడా మనం నేర్చుకోవచ్చు. ఎంతో భయపడేవాడు. స్టీరింగ్ అంటే నాకు ఇచ్చేవాడు కాదు, నేను కూడా ఆయనతో పాటు తిప్పేవాడు కాదు, అంత బలంగా ఉండేవాడు. అంటే అంత భయందోళంగా ఉండే మనిషి ఇవాళ సత్తుపల్లి రూట్ అంటే 1 townలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటి రూట్లో కూడా ఆయన ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా చక్కగా తీసుకొచ్చాడు మిత్రులారా. ఈ విధంగా తయారు చేసి పంపిస్తే ఆయన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా డౌట్ లేకుండా తోలే జ్ఞానాన్ని ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. ఇదంతా మనం కూడా చక్కగా అందరికీ తెలియపరచడమే. ఓకే, థ్యాంక్ యూ.